ఇప్పుడు మనం బ్రెడ్ శాండ్విచ్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్రెడ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, బంగాళదుంపలు 4 ఉడకపెట్టి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యాప్సికమ్ 2, క్యారెట్ 2 తురిమి పెట్టుకోవాలి. బఠానీ 1/2 కప్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. టమాటా 2, పచ్చిమిర్చి పేస్ట్ 4-5 పచ్చిమిర్చిని 1/2 కప్ కొత్తిమీరతో కలిపి సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి తగినంత. ఇప్పుడు బ్రెడ్ శాండ్విచ్ తయారు చేయడం చూద్దాం. బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి. దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. ఉడికించిన బఠానీలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. ఇందాక మనం పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదొక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కూడా. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొంచెం కలుపుకోవచ్చు కూడా. కర్రీ ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు దీన్ని శాండ్విచ్లో ఎలా స్టఫ్ చేయాలో చూద్దాం. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దానికి ఒకవైపు స్పూన్తో నెయ్యి రాసుకోవాలి. ఇంకో బ్రెడ్ పీస్ కూడా సేమ్ అలాగే నెయ్యి రాసి దానిపైన ఈ కూరని ఈవెన్గా పరుచుకోవాలి. సమంగా పరుచుకున్న తర్వాత దాని మీద ఇందాక మనం నెయ్యి రాసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కని పెట్టాలి. ఇప్పుడు ఎలా టోస్ట్ చేయాలో చూద్దాం. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని శాండ్విచ్ మేకర్లో చేసుకోవచ్చు, లేదంటే మామూలు పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 చేస్తాను. ప్రీ హీట్ చేసుకున్న శాండ్విచ్ మేకర్లో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి మూత పెట్టాలి ఒక 5 to 10 మినిట్స్ వరకు. చూడండి, బ్రౌన్ కలర్లో బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మామూలు పెనం పైన ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. దానిపైన మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ పైన ఒక వెయిట్ పెట్టాలి. ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత పైన పెట్టిన వెయిట్ని తీసేసి పైన బ్రెడ్ కూడా కొంచెం నెయ్యి రాసి తిరిగేసేయాలి. తిరిగేసాక ఒక 2-3 మినిట్స్ ఉంచి ఆ తర్వాత తీసేయాలి. చూసారుగా, బ్రెడ్ శాండ్విచ్ చేయడం వలన పిల్లలు బ్రేక్ఫాస్ట్లో తింటారు, లంచ్లో కూడా బాగుంటుంది. చాలా ఈజీగా తయారయ్యే బ్రెడ్ శాండ్విచ్ని మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.